అందరికీ జై భీమ్. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయాలని దాదాపు 30 సంవత్సరాల కాలంగా మాదిగలు వర్గీకరణ కావాలని కోరుతూ మందాకృష్ణ గారి నాయకత్వంలో అనేక మంది వర్గీకరణ అంశం కోసం ఏదైతే ఆ వర్గీకరణ జరగాలనే ఒక నిశ్చయం పెట్టుకొని వర్గీకరణ జరిగితేనే మా యొక్క మాదిగ కులాలకి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో అనేక పోరాటాలు అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ రకరకాలుగా కూడా ఉద్యమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. మరోపక్క మాదిగలు ఉద్యమం చేస్తూ ఉంటే వర్గీకరణ కావాలని చెప్పేసి మరోపక్క మాల సామాజిక వర్గం మాల నాయకులంతా కలిసి వర్గీకరణ వ్యతిరేకిస్తూ కూడా వాళ్ళు కూడా మీటింగులు చేస్తూ వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తూ ఇదే విధంగా దాదాపు 30 సంవత్సరాల కాలంగా కూడా కొనసాగుతూ వస్తుంది. అయితే వీటికి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు ఈ యొక్క అంశాన్ని ఎవరే కానీ పూర్తి స్థాయిగా దాన్ని ఒక పద్ధతిగా ఒక క్రమ పద్ధతిగా దాన్ని కంప్లీట్ చేయకోకుండా అలాగే కొనసాగిస్తూ మాలా మాదిగలు కొన్ని సందర్భాల్లో కొట్లాడుకునే పరిస్థితి కూడా వస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని ఎప్పుడైతే గత ఎన్నికల హయాంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం చేపట్టిన తర్వాత తప్పకుండా వర్గీకరణ అంశాన్ని చేపడతానని చెప్పి హామీ ఇస్తూ మేనిఫెస్టోలు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము కూడా సానుకూలంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కడో కోర్టులో పెండింగ్లో ఉండడం వల్ల కోర్టు అంశాన్ని పరిగణలోకి తీసుకొని చాలా ఏళ్ళుగా కూడా ఎక్కడ వేసిన పరిస్థితి అక్కడే అన్నట్లు వర్గీకరణ అంశం ముందుకు కదలకుండా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా సుప్రీంకోర్టు గత లాస్ట్ ఆగస్టులో దాదాపు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పును వెలువరిస్తూ ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసుకోవచ్చు, వాళ్ళ అంశాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉంటాయో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో మరొక్కసారిగా 2 రాష్ట్రాల్లో మాల మాదిగలు ఉద్యమాలకు సిద్ధమవుతుండడం, ఉద్యమాల ద్వారాగా ప్రజల్లోకి ముందుకు వెళ్తుండడం, వీటిని ఫుల్ స్టాప్ పెట్టడానికి వీరిని కంప్లీట్ చేయడానికి ఏదైతే ఏకసభ్య కమిటీ రిటైర్డ్ ఐఏఎస్ మిశ్రా గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలను తిరుగుతూ ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మాల మాదిగలు ఎవరైతే ఆ అంశం పైన ఏదైనా చెప్పాల్సిన అంశాన్ని లిఖితపూర్వకంగా లెటర్ ద్వారా అందజేయాలనే ఉద్దేశంతో ఆయన అన్ని జిల్లాల్లో కూడా తిరుగుతూ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అనంతపురం కలెక్టరేట్ నందు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ గారు, సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ గారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఎవరైతే మిశ్రా గారు వీర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపు 10 నుంచి దాదాపు 2-3 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వాళ్ళు ఏదైతే వాళ్ళకి రావాల్సిన సమాచారం కోసం కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి ఎస్సీ కార్పొరేషన్ అధికారుల్ని అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారులు తీసుకొని ఫస్ట్ వాళ్ళతో ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మొట్టమొదటగా ఏ కులాలకి ఇప్పటివరకు ఎంత లబ్ధి చేకూరింది, ఏ కులాలకి ఎక్కువ లోన్ల రూపంలో మంజూరైనాయి, ఎవరు ఎక్కువ లబ్ధి పొందినారు అనే అంశాలని మిశ్రా కమిటీ పూర్తిగా నివేదిక వాళ్ళ ద్వారాగా అధికారుల ద్వారాగా కూడా తీసుకొని ఆ సమాచారం తన దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మాదిగా ఎంఆర్పిఎస్ నాయకుల నుంచి అనేక రకాలుగా కూడా పత్రాలు స్వీకరించి ఆ వినతి పత్రాలు ఏమేమైతే చెప్పాలనుకుంటుందో ఆ అంశాలని ఏదైనా డౌట్ వస్తే అక్కడికక్కడే వాళ్ళకి రెక్టిఫై చేస్తూ మార్నింగ్ నుంచి కూడా వాళ్ళ నుంచి వినతి పత్రాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోపక్క మాల సంఘం నాయకులు
వాళ్ళ వినతి పత్రాలు కూడా తీసుకున్నారు. ఒక పక్క ఏమడుగుతా ఉన్నారంటే మీకు వర్గీకరణ అంశం మీకు ఏం అవసరం ఉంది, ఒకవేళ జరిగితే మీకు వచ్చే లాభాలేంటి, జరగకపోతే మీకు వచ్చే నష్టాలు ఏంటని అందరినీ కూడా కలుపుకొని అందరితో కూడా తను చర్చించడం ఈరోజు ఒక గొప్ప ఆలోచన విధానం అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తేలాగా వ్యవహరించడం వల్ల రకరకాలుగా కొట్టాట్లు మాటలు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. వీటిని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాలా మాదిగలతో వినతి పత్రాల రూపంలో తీసుకొని వీటన్నిటిని క్రోడీకరించుకొని అన్ని జిల్లాల సమీకరణ అన్ని జిల్లాల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదికను అందజేస్తే ఆ తర్వాత ఏదైతే చెప్పాలనుకున్నారో ఏదైతే వర్గీకరణ చేయాలో ఆ వర్గీకరణ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఈ కమిటీ ఇంత స్థాయిలో ముందుకొచ్చి అందరి అభిప్రాయం తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాల్సినటువంటి మాలమాదిగలు అదేవిధంగా రెల్లి అనేక ఉపకులాలు దాదాపు 59 ఉపకులాలకి న్యాయం జరిగే విధంగా ఈ కమిటీ ఒక నిర్ణయాన్ని ఒక నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పేసి మా తరపు నుంచి కూడా ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా సరే ఎవరికి రావాల్సిన వాటా అన్నదమ్ముల వలె పంచుకోవడానికి ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్ళకి దక్కడానికి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఒక క్రమబద్ధీకరంగా ఒక నిబద్ధత పరంగా ఈ యొక్క అంశాన్ని ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరు మనస్పర్ధ లేకుండా ఎవరు కొట్లాడుకోకుండా ఈ అంశాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉందని చెప్పి గుర్తు చేస్తూ మరొకసారి ఈ కమిటీకి ఈ యొక్క నివేదిక లేదా వినతి పత్రాలు తీసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై హింద్.